అయితే కథం చేసుకోవచ్చు కదా అవి. కాకపోతే ఏంటంటే అతను చేసిన అది పుస్తకం అయితే చేయకూడదండి. దాన్ని అది రైటర్ సార్ సంబంధించిన యాక్చువల్గా ఆయన రాసిన పుస్తకాన్ని నేను తీయాలనుకుంటే ఫస్ట్ ఆయన పర్మిషన్ తీసుకుంటా. అవును కదా. మనకేం సార్ అంత కాంట్రవర్షియల్ అవసరం లేదు. అది నాటిక అన్నారు. బుక్క నవల నవల కాదు సార్, చేసిన నవల నాటక కాదు. నాటక ఆయన నాటకం చేశాడు, దానికి ఒక 6 నందులు వచ్చాయంట. ఆహా. ఆ నాటకాన్ని పుస్తకంగా రాశాడు, నవల కాదు, ఏం లేదు. దాంట్లో మా వాళ్ళు చదివిన కూడా మనకి దానికి సంబంధం లేదు అంటున్నారు. నిజంగా ఆ పుస్తకాన్ని కాపీ చేయాల్సి వచ్చి సినిమా తీయాల్సి వస్తే నేను మొదటగా ఆయన్నే అడిగి ఆయన పేరే రైటర్గా కార్డు వేసి గౌరవంగా ఆయన పేరేసి అదే మనకు తగ్గట్టు ఏదైతే పారితోషికాలు ఉంటాయో అవి ఇచ్చి హ్యాపీగా వర్క్ చేస్తాను సార్. అంటే ఒకరి శ్రమని ఒకరి కష్టాన్ని దోచుకున్నంత సార్. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాను సార్, నాకు తెలుసు ఆ పెయిన్స్ ఆఫీసర్ను. సో ఒకసారి పిలిచి అడిగాను, అసలు ఏం కావాలి మీకు, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పేరా లేకపోతే ఏం చెప్పండి మీ పుస్తకం కాదంటే ఆయన కొంచెం ఏదో పెద్ద ఆయన వయసులో అగ్రెసివ్గా మాట్లాడారు. మన వయసులో చిన్న గారు సరే ఓకే డన్ సార్ అంటే ఆయన వెళ్ళాలి లీగల్గా, మనం ఏం చేయాలి. నేనైతే మాత్రం ఎటువంటి పుస్తకాలు కానీ ఏది లేదు సార్, కాపీ చేయలేదు. మేము ప్యూరిటీగా పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని సినిమాటిక్గా కొంచెం ఫిక్షన్ యాడ్ చేసుకొని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని సినిమా చేస్తాం.